ఇంకొకటి ఇప్పుడు చాలా మంది నిద్రలేసి కాళ్ళు కింద పెట్టగానే అరికాళ్ళలో భయంకరమైన పెయిన్ వస్తుంటది. నొప్పి వస్తుంటది. ఇదేంటి సార్ ఇది? దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ అంటామండి. ఓకే. ప్లాంటర్ ఫేషియాటిస్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. అంటే ఆర్థోపెడిక్స్‌లో మోస్ట్ కామన్ కండిషన్ అండ్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే ఓకే. అదే వస్తది, అదే తగ్గిపోతది. కాకపోతే డ్యూరేషన్ అనేది కొంతమందికి మారుతుంటది. ఓకే. ఓకే. కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఓకే. 6 మంత్స్ తర్వాత దాటిన వాళ్ళకి క్రానిక్ ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం. హ్మ్. అలాంటి వాళ్ళకి మనం యూజువల్‌గా ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తుంటాను నేను. అచ్చచ్చా! సో అల్ట్రాసౌండ్‌లో చూసుకుంటూ లోపట ఉన్న హీల్‌లో కండరం అనేది పెరుగుతది. అది రెడ్‌గా అవ్వడము, వాపు రావడం అవి అయితుంటాయి. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఫుట్ స్టెప్‌లో పెయిన్స్ అనేవి వస్తుంటాయి. ఓకే. వాళ్ళకి స్కాన్‌లో చూసుకుంటూ కరెక్ట్ ఆ స్పాట్‌లో ఇంజెక్షన్స్ ఇస్తే వాళ్ళకి 100% రిజల్ట్స్ అనేది వస్తది. ఓన్లీ 5-6% పేషెంట్స్‌కి మాత్రం ప్లాంటర్ ఫేషియా రిలీజ్ అని చేస్తాం. చిన్న ఓకే. ప్రొసీజర్ చేస్తాం. ఓకే. బట్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎందుకొస్తది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, సడన్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఓకే. లేదు వెయిట్ ఎప్పుడు నేను తక్కువ ఉండే సడన్‌గా పెరిగిన వాళ్ళకి, ఓకే. లేదు నేను ఎప్పుడు 1 అవర్ కన్నా ఎక్కువ నించోలేదు బట్ ఇప్పుడు నించోవాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి చాలా కామన్. ఓకే. ఓకే. ఇవి చూసుకుంటే సరిపోతది. రైట్ సార్. ఇంతకుముందు మనం కిడ్నీ గురించి ఒకటి మాట్లాడాం కదా సార్. ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ డి టాబ్లెట్లు కూడా చాలామంది ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసేసుకుంటారు. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా ఒక మాట విన్నా. నిజమా సార్? అట్లా వస్తుందా? అంటే ఏదైనా ఎక్సెస్‌లో మంచిది కాదండి. ఓకే. సో ఒక సర్టెన్ క్రైటీరియాస్ అనేది ఉంటది. రైట్. నెఫ్రాలజిస్ట్ చెప్పినా కూడా, మేము చెప్పినా కూడా, మేము సర్టెన్ మంత్స్ వరకు వాడండి, లేదంటే ఆల్టర్నేట్ డే వాడండి. అచ్చా! ఉమెన్స్‌కి యూజువల్‌గా ఇస్తాం మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత. అచ్చా! నెలసరి ఆగిపోయిన తర్వాత వీళ్ళకి కాల్షియం లో అయిపోతుంటది. ఓకే. సో ఓకే. అలాంటి వాళ్ళకి మనం కాల్షియం అనేది ఇస్తుంటాం యూజువల్‌గా. ఓకే. అది ఆల్టర్నేట్ డేనో, రెగ్యులర్‌గానో అట్లా చెప్తాం వాళ్ళకి. ఓకే. బట్ యంగ్ ఏజ్‌లో అవసరం ఉండదు. సో ఓకే. ఇలాంటి వాళ్ళకి తీసుకుంటే ప్రాబ్లమ్ వస్తది. ఏదన్నా ఎక్కువ చేయడం మంచిది కాదు. రైట్ సార్. ఇప్పుడు కొందరు మోకాలు నొప్పులు అనగానే అందరూ భయపడేది ఏంటంటే, చిప్పలు మార్చేస్తారు, నీ రీప్లేస్‌మెంట్ అంటారు అని చాలా మందికి ఇదే పెద్ద భయం, ఫోబియా ఉంది. నిజంగా అట్లాగే చేస్తారా సార్? ఇప్పుడు మోకాలు నొప్పితోటి వచ్చిన వాళ్ళు సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే. ఏజ్ గ్రూప్ వైస్ చూడాలి. రైట్. తర్వాత దేని వల్ల వచ్చింది? దెబ్బ తగిలి వచ్చిందా? ఓకే. లేదు సడన్‌గా ఇంజ్యూరీ ఏమైనా అయిందా? ఓకే. లేదు వాతం ఏమైనా ఉందా అంటే రూమటైడ్ ఆర్థరైటిస్. అచ్చా! లేదంటే ఏజ్ పెరగడం వల్ల వచ్చిందని. ఆ కేటగిరీస్ చేసుకోవాలి. ఈ హ్మ్. కేటగిరీస్ చేసుకున్నప్పుడు ఏ ఏజ్‌లో వచ్చిందన్నది చూస్తే వాళ్ళకి ఆ ఏజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే. అండ్ అరుగుదల అనేది మోస్ట్ కామన్ అండి మన ఇండియన్ పాపులేషన్‌లో. బహుశా మనం కింద ఎక్కువ కూర్చుంటాం కాబట్టి ఓకే. అలాంటివి ఉండొచ్చు. సో దానికి స్టేజెస్ ఉంటాయి. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ముట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ప్రాపర్‌గా 80%గా మనకు తెలిసిపోతది. ఓకే. ఏ స్టేజ్‌లో ఉన్నారన్నది. అచ్చా! వాళ్ళ నడకలో కూడా తెలుస్తది మనకి. సో నేను పేషెంట్ లోపలికి వస్తున్నప్పుడే వాళ్ళ నడకను చూసే చెప్పగలుగుతాను. అవునా? ఓకే. సో అంత ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది నాకిప్పుడు. అంతే కదా! సో వాళ్ళకి ఎక్స్‌రే నించోబెట్టి అంటే వాళ్ళు బరువు పడినప్పుడు వాళ్ళ అరుగుదల ఎంత ఉందనేది మనకు క్లారిటీ వస్తది. ఓకే. దానికి 4 స్టేజ్‌లు ఉంటాయి. రైట్. 1, 2, 3లో యూజువల్‌గా ట్రీట్మెంట్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అచ్చా! అంటే వెయిట్ తగ్గడము, ఓకే. లేదంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. గుజ్జుది, జెల్ అచ్చా! ఇంజెక్షన్స్ అంటాం. ఓహో! ఇలాంటివి ఇస్తుంటాం. స్టేజ్ 4 ఒక్కటే మాత్రం బోన్ ఆన్ బోన్ అంటే పైన బొక్క కింద బొక్కకి తాకుతుంది అని అర్థం. ఓకే. ఇది తాకుతున్నదంటే కార్టిలేజ్ అంతా పోయింది. పోయింది. పొర్ర అంతా పోయి బోన్ తాకుతుంది కాబట్టి వాళ్ళకి ఇంక సివియర్ పెయిన్ అది తప్పదిగ. ఉంటది. హ్మ్. అలాంటి వాళ్ళకి అది ఇంకా ప్రొలాంగ్ చేస్తే బెండ్ అయిపోతుంటది. ఓహ్! సో చాలా మంది నడుస్తున్నప్పుడు ఇలా కరెక్ట్. ఇలా కరెక్ట్. నడుస్తుంటారు. అవునవునవును. అది చూస్తే మీకు తెలిసిపోతది. ఓకే. వాళ్ళు బహుశా వాళ్ళకి ఏం రీజన్ ఉంటదో తెలీదు. బట్ వాళ్ళు డిలే చేసుకుంటూ ఒక సర్టెన్ స్టేజ్‌లో మోస్ట్‌లీ వస్తారు. ఫైనాన్షియల్ అదే రిజర్వేషన్సే ఉంటాయి ఇక. ఫైనాన్షియల్ అనుకుంటాము. బట్ వాళ్ళకి ఫియర్ అనేది ఉంటది. ఆ! సర్జరీ అనే వర్డ్ కరెక్ట్. తీసుకొచ్చినప్పుడు జనరల్‌గా నిజం. పేషెంట్స్‌కి ఫియర్ అనేది ఉంటది. బట్ దేనివల్ల ఫియర్ అవుతుందన్నది కూడా వాళ్ళు మనకు చెప్తే దానికి మనం చెప్పగలుగుతాం ఓకే. వాళ్ళకి. ఓకే. ఓకే. సో అట్లాంటివి. రైట్ సార్. అంటే ఇప్పుడు దీనిలో పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ అలాగే ఫుల్ నీ రీప్లేస్‌మెంట్ ఉంటుందా? యెస్ అండి. ఆ! సో ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇది సార్. ఇంకా అవగాహన లేదు జనాలకి. అవును. ఓన్లీ నీ రీప్లేస్‌మెంట్ అంటే టోటల్ నీ మొత్తం రీప్లేస్‌మెంట్ ఒక్కటే తీసేస్తారా? అవును. చేస్తారనుకుంటారు. అవును. మొత్తం తీయడం ఏమి ఉండదు. బేసిక్‌గా పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ అంటే ఏం లేదు. దీనిలో నేను ఇవి రోబోటిక్స్ చేస్తా ఇవేమైనా కాబట్టి చూపిస్తారా సార్? యెస్. యాహ్! సో పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఏమవుతది అంటే ఇది మోకాలు కదా! సార్. సో ఈ మోకాల్లో పార్షియల్ నీలో ఏమవుతదంటే ఓన్లీ ఈ భాగం ఆఫ్ ద ఒక ఓకే. భాగం మాత్రమే అరుగుదల ఉంటది. అండ్ అచ్చచ్చచ్చ! మిగతా అంతా బాగుంటది. ఓకే. సో 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటది. ఓకే. ఆ 20% ఏదైతే అరిగిపోయిందో దాని వల్లే నొప్పొస్తది. ఓకే. సో ఓకే. అలాంటి వాళ్ళకి రోబోటిక్స్ యూజ్ చేసి మనము
ఓన్లీ ఈ భాగం, ఓకే, పార్షియల్ Partial replacement. ఓకే, సో ఓన్లీ ఈ భాగం ఒక్కటే మార్చాం. 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంటుంది, ఇంకేం టచ్ చేయం. ఓకే, సో వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా అక్యూరసీ తోటి నడుస్తారు. అంటే Okay. నాకు ఏం అవ్వలేదు అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే, ఓకే, ఎందుకు అంటే 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంది వాళ్ళకి. అవును, సో మనం కొత్తగా చేసినా కూడా ఏం తెలియదు. అవును, బట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే ఈ భాగము మోకాలు చిప్ప కూడా అరిగిపోతుంది. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ లో ఈ భాగం కట్ చేసి కొత్తది వేస్తారు అనుకుంటారు. అవును, అవును, అలా ఏమి ఉండదండి. చిన్న భాగం పొర్ర ఏదైతే పోయిందో ఆ పొర్ర మాత్రమే తీసేసి దాని ప్లేస్ లో వేరే ఇంప్లాంట్ పెడతాం. సో బోన్ కట్ అనేది మినిమల్ ఉంటుంది. ఓకే సార్. ఇంకొక డౌట్ చాలా మందికి ఏంటంటే ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే అది సక్సెస్ కాదు ఆపరేషన్, ఏదో అప్పటి వరకు చేశారు మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది అని ఒక అపోహ కూడా ఉంది చాలా. లేదండి, ఇప్పుడు పార్షియల్ నీ రిప్లేస్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేటగిరీ ఓకే, సర్జరీ అనేది రైట్ టైంలో రైట్ సర్జన్ చేతిలో జరిగితే ఈజీగా 10-15 years వస్తుంది. సూపర్. ఓకే, సో ఇప్పుడు మేము రీసెంట్గా 65-year మేల్కి చేసాం. ఓకే, 65-year మేల్కి చేసాం ఎందుకు అంటే ఓన్లీ ఒకటే బాగా మరిగిపోయింది, మిగతా 80% మంచిగా ఉంది. సో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అచ్చా, 45 years వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అది ఎందుకు చేసాము, వాళ్ళకి కీలవాతం అంటే రుమటెడ్ ఆర్థరైటిస్. అచ్చా, అచ్చా, రుమటెడ్ ఆర్థరైటిస్ ఒక వ్యాధి, దాంట్లో ఏంటంటే బోన్ కార్టిలేజ్ని తినేస్తుంది. ఓకే, సో వీళ్ళకి ఏంటి, వీళ్ళు మెడిసిన్ సరిగా తీసుకోకపోతే అది ఫాస్ట్గా తినేసి అరుగుదల అనేది తొందరగా వస్తుంది. అచ్చా, అచ్చా, సో యూజువల్గా 45 years లో మనం టోటల్ నీ రిప్లేస్మెంట్ చాలా తక్కువ మందికి చేస్తాం. ఓకే. సో వీళ్ళు కీలవాతం కానీ లేదంటే ఏమన్నా దీనికి కూడా ఏజ్ ఉంటుందా సార్? పార్షియల్ చేయడానికి ఒక ఏజ్ టోటల్ అదే చెప్తున్నా, దానికోసం ఈ డిఫరెన్స్ చెప్తున్నా. రైట్. అలా ఏం ఉండదు. ఓకే. సో మేము 45 లో యూజువల్ గా పార్షియల్ నీ రిప్లేస్మెంట్ చేయొచ్చు అని అనుకుంటాము, బట్ మేము 65 లో కూడా చేసాం. సో 45 లో యూజువల్ నీ రిప్లేస్మెంట్ అవసరం పడదు. బట్ ఈ లేడీ మొన్న చేసినాము, ఆమెకి రూమటైడ్ ఆర్థరైటిస్ అది ఉండడం వల్ల టోటల్ నీ రిప్లేస్మెంట్ చేసాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ లో ఒకటే భాగం అరుగుదల ఉంటుంది, టోటల్ నీ రిప్లేస్మెంట్ లో జాయింట్ మొత్తం అరుగుదల ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పార్షియల్ నీ రిప్లేస్మెంట్ చేస్తే సఫర్ అవుతారు. సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాలాంటి మేము ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కాబట్టి కరెక్ట్ గా చెప్పగలుగుతాం. ఇంకొకటి, నేను ఇంట్రోలో ప్రేక్షకులకు ఒక హామీ ఇచ్చా, 60 ఏళ్ళ వయసులో కూడా మీరు 20 ఏళ్ళలాగా పరిగెడతారండి. సో అంటే ఈ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆ స్టేజ్ వస్తుందా? ఎస్ అండి, నమ్మకం వస్తుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా నేను జాగింగ్ కూడా చేపిస్తాను పేషెంట్లతో. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నీ రిప్లేస్మెంట్స్. పొద్దున ఆపరేషన్ చేసి పేషెంట్ ని సాయంత్రం వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంది, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళని నడిపించడం 100% గుడ్. అవునా? వాళ్ళకి ఏంటి అంటే అరే ఇదేదో చిన్న ప్రొసీజర్ కదా, డాక్టర్ గారు నడిపిస్తున్నాడు నాకు ఇంకేంటి అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను అది చాలా నేనే దగ్గరుండి పేషెంట్లను నడిపిస్తా. అది నేను పర్సనల్ గా తీసుకుంటాను. అట్లా. ఇంకొకటి సార్, ఇంకొక చాలా మందికి డౌట్ ఏంటంటే మనకు గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్, అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది, తినడం కానీ దేనికైనా. సో ఈ ఆపరేషన్స్ తర్వాత, ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్ లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న అది చేయొచ్చు. బట్ చేస్తే ఏంటి అంటే మనము ఆ 2 స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది. సో దాన్ని మనం 18 to 20 years వస్తుంది అంటాం. ప్రాపర్ సర్జరీ ప్రాపర్ హ్యాండ్స్ లో చేస్తే 18 to 20 years ఈజీగా వస్తుంది. బట్ ఇండియన్ వాష్రూమ్ లో కూర్చోడనప్పుడు మోకాలు అనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. సో అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 years 12 years కి పడిపోవచ్చు. సో దానికోసం యూజువల్ గా అవాయిడ్ చేస్తాం. బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్ కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను. కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు, బట్ రెగ్యులర్ గా చేయొద్దనే చెప్తాం. దాని లాంగివిటీ అనేది పెరుగుతుంది.